అప్పుడు సముద్రంలో మామూలుగా చేయాలంటేనే చాలా ఇది కదా, మరి దానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఆల్రెడీ బోట్ కూడా తిరగబడిపోయిందని మీ శ్యామ్దత్ గారు చెప్పారు ఆల్రెడీ. సో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయండి సముద్రంలో? అదేంటంటే రిక్కీకి వెళ్ళామంట ఒకసారి. సీలో రిక్కీకి వెళ్ళి ఒక ప్లేస్ కొన్ని ప్లేస్ ని ఐడెంటిఫై చేయడానికి కోసం వెళ్తాం కదా. వెళ్ళినప్పుడు ఏంటంటే జనరల్ గా మా యాంగిల్ ఏంటంటే డిఓపి కానీ డైరెక్టర్ గానీ నా యాంగిల్ ఏంటంటే ఎక్కడ బాగుందంటే అక్కడికి వెళ్దాం ఫస్ట్ అనిపిస్తుంది అనమాట. అలా మనం వెళ్ళిపోమని చెప్పాం. వాళ్ళు కొన్ని ప్లేసులకి వెళ్తారు, కొన్ని ప్లేస్కి వెళ్ళరండి. అలాగా ఒక ప్లేస్ కి మనం చెప్పాము, వాళ్ళు కూడా చెప్పలేదు. అది అక్కడ వెళ్ళకూడదు, స్టోన్స్ అంటే అక్కడ స్టోన్స్ అక్కడక్కడ స్టోన్స్ ఉంటాయి. ఓకే ఓకే ఓకే. మీకు అలాగా వెళ్తూ వెళ్ళేసరికి ఒక దగ్గర స్ట్రక్ అయింది. ఏంటంటే స్టోన్స్ ఉన్నాయి కింద, అది వాటర్ లో తెలియలేదు. అదేమైంది, స్టోన్స్ లో స్ట్రక్ అయిపోయింది. స్ట్రక్ అయిపోయిన వెంటనే వాటర్ ఏంటంటే ఈవినింగ్ వేసరికి తగ్గుతూ వస్తుంది. మీకు తగ్గుతూ వచ్చినప్పుడు ఇంకా వాటర్ తగ్గే కొద్ది ఇంకా అది లాక్ అయిపోయింది కాస్త వాటర్ ఇలాగా మీకు ఎప్పుడైతే కొడుతున్నాయో అప్పుడు అది మెల్లమెల్లగా డౌన్ అవుతుందండి. డౌన్ అవుతుంది. మేమేమో దాంట్లో చందు గారు ఉన్నారు, నేనున్నానండి, శ్యామ్దత్ గారు ఉన్నారు, ఫైట్ మాస్టర్ వెంకట మాస్టర్ ఉన్నారండి, మిగతా కొంత ప్రొడక్షన్ టీము, మా సత్య గారు, కో డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ ఉన్నారు. అందరూ మెయిన్ టీం అండి. ఇంకా ఈ టీం లేకపోతే సినిమా లేదు. మళ్ళీ ఒక యాక్టర్స్ తప్ప అందరం ఉన్నాం. లేట్ అయిపోతుంది ఈవినింగ్, ఇంకా మెల్లమెల్లగా చీడపడిపోతే ఇంకా ఎవరో తెలియదు. మేము అదే మీకు ఎవరికైనా పిలుస్తుంటే కూడా వాళ్ళు ఏంటంటే అర్థం కావద్దండి సముద్రం మీద. శ్యామ్దత్ గారు చేతులుపుతుంటే వాళ్ళు కూడా హాయ్ చెప్తున్నారు, బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. అందరికి ఎవరికి వాళ్ళకి భయం ఉందండి, కానీ ఎవరు భయపడితే ఇంకొకరు భయపడతారని అందరూ జోక్ చేస్తున్నారు. ఇప్పుడు చందు గారుకి రాంగ్ ఇన్సిడెంట్ భయం ఉంది, చందు గారు కూడా కామెడీ చేస్తున్నారు, మీరు ఇంటికి ఫోన్ చేయండి ఇలా. తర్వాత శ్యామ్ గారికి చాలా భయం అండి, ఆయన అయితే భయం లేనట్టుగా నటిస్తున్నారు. ఇట్లా అందరూ అదే పరిస్థితి. ఫన్ ఉంది, బట్ ఆ ఫన్ కాస్త సీరియస్ అయితే ఏమవుతుందో తెలియదు అనే దాంట్లో ఈ సినిమాకి ఏదన్నా ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే అదే. ఫైనల్ గా సేవ్ అయ్యారు, వచ్చారండి. ఒక వేరే బోట్ లో వచ్చి ఆ బోట్ ఈ బోట్ నుంచి ఆ బోట్ కి రోప్ వేసుకొని షిఫ్ట్ అయ్యి సాహసమే చేశారు. చూడడానికి చాలా ఫన్ గా ఉంది, కానీ అది చాలా మెల్లమెల్లగా రిస్క్ అయిపోయి సీరియస్ అనేటివి కూడా ప్రమాదాలు కూడా ఇలాగే జరుగుతాయండి. అయితే మరి ఒరిజినల్ గా అంటే మీకు ఆల్రెడీ అనుకోకుండానే ఒక రిస్క్ ఎదురైంది కదా, మరి షూటింగ్ అంటే టైంలో రియల్ సీ మీద చేసినప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? అండ్ మీకు ఏమైనా సజెషన్స్ ఇచ్చారా చందు గారు, అంటే ఇలా ఉండాలి అలా ఉండాలంటే? ఎందుకంటే ఇది ఎవరికి తెలియంది, అప్పుడు ఎవరో ఒక అతను చెప్పిన దాన్ని బట్టి మీరు ఊహించుకున్న ఊహా చిత్రమే కదా. సో ఆయన సజెషన్స్ ఎంత వరకు ఉన్నాయి, మీరు ఎలా డిజైన్ చేసుకున్నారు సముద్రం మీద చేసినప్పుడు? యాక్చువల్గా ఏంటంటే చందు గారికి కానీ నాకు కానీ అందరికి ఇది సీ మీద ఫస్ట్ టైం అండి. బట్ శ్యామ్ గారు ఇది వరకు ఉప్పని సినిమా చేశారండి. అవునవును ఒకసారి. బట్ సముద్రం మీద షూట్ చేయాలి అనుకుని స్టార్టింగ్ లో అనుకున్నప్పుడే గ్లిమ్స్ షూట్ చేసామండి. గ్లిమ్స్ షూట్ అప్పుడే శ్యామ్ గారు చెప్పారు, సముద్రం మీద మనం షూట్ చేయలేము, లైటింగ్ కావచ్చు, అది మూమెంట్, ఆ మూమెంట్ కి చాలా ఇబ్బందిగా ఉంటదండి. మనం అనుకున్న వర్క్ ఆ డీటెయిలింగ్ రావాలంటే ఒరిజినల్ సీన్ మీద చేయలేము అని బిఫోరే మేము ప్రిపేర్ అయిపోయి దానికి ఒక సెట్ రెడీ చేసుకుని మొత్తం వాటర్ బాడీ క్రియేట్ చేసుకుని దాంట్లో ప్లాన్ చేసామండి. అలా చేసాం కాబట్టి అంటే కొన్ని చేసామండి, సముద్రం మీదకి వెళ్ళి కొన్ని పాసింగ్స్ చేసాం, కానీ కంప్లీట్ యాక్షన్ ఎపిసోడ్ అంతా కూడా ఎక్కడ అంటే అదంతా శ్రీకాకుళంలో జరిగింది కాబట్టి అక్కడ చేశారా, లేకపోతే వేరే లొకేషన్స్ ఏమైనా చేంజెస్ ఉన్నాయి? ఇది మేము డిఫరెంట్ లొకేషన్ చేసామండి. యాక్చువల్ కథ జరుగుతున్నది మాత్రం శ్రీకాకుళం బ్యాక్గ్రౌండ్, బట్ అక్కడ కూడా చేసాం, అక్కడ కూడా కొంత షూట్ చేసాం. కాకపోతే ఏంటంటే మనకు ఆ ఫోటోగ్రఫీ వైజ్ కానీ లైటింగ్ ప్యాటర్న్ వైజ్ కానీ కొత్త లుక్ రావాలి అనడం కోసం చాలా లొకేషన్స్ రిక్కీ చేసామండి. ఈవెన్ మన ఇండియాకి అటు రెండు వైపులా ఉన్న సీన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా అంటే రెగ్యులర్ గా మనకు ఒక లోకల్ ప్రొడక్షన్ లైన్ ప్రొడ్యూసర్ మీట్ అయినప్పుడు వాళ్ళు రెగ్యులర్ లొకేషన్ చూపిస్తున్నారు, ఇదివరకు షూటింగ్ జరిగిన లొకేషన్ చూపిస్తున్నారు. అలా కాదని చెప్పి నేను గూగుల్లో మొత్తం నేను జూమ్ చేసుకుంటూ అండి ఏ ప్లేస్ ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఏదైనా ఐలాండ్స్ ఎక్కడన్నా ఉన్నాయా అని చూసుకుంటూ వెళ్తే మనకు కర్ణాటక బార్డర్ కెన్నీ బీచ్ అని ఒకటి, అంటే చాలా 2-3 బీచెస్ సెలెక్ట్ చేసామండి. సెలెక్ట్ చేసిన తర్వాత అన్ని తిరుగుతూ ఉంటే గూగుల్లో ఉన్నంత అందంగా కొన్ని లేవు. అలా ఫైనల్ గా మనకు లాస్ట్ ఇంకా టైం చాలా తక్కువ టైంలో ఒకటి కారవార దగ్గర ఒక బీచ్ ని నచ్చింది. అది చాలా ఎక్స్ట్రాడనరీ అండి లొకేషన్. అది ఒక సైడ్ వాటర్ బ్యాక్ వాటర్ ఉంటది, ఒక సైడ్ సీ ఉంటది, బట్ అక్కడక్కడ రాక్స్ స్ట్రక్చర్ ఉంటాయి. ఇంకా కరెక్ట్ గా ఈ సినిమాకి మేము ఏదైతే
చందు గారు స్క్రిప్ట్ చెప్పినప్పుడు మేము ఒక ఇమాజిన్ చేసుకున్నాం, ఒక విజువలేషన్ ఉంటది కదండి, ఈ సినిమా ఇలా ఉండాలి అవునవును అనుకుంటాం. దానికి యాప్ట్ గా ఉందండి. అక్కడ మేము సెట్ చేసుకున్నాం అనమాట. అక్కడ హీరో హౌస్, హీరోయిన్ హౌస్, ఇవన్నీ మన కథకు తగ్గట్టుగా సెట్ బిల్డ్ చేసుకుని ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీని క్రియేట్ చేసామండి. ఉన్న విలేజ్ కి యాడ్ ఆన్ చేసాం. ఆల్రెడీ ఉన్న రియల్ లొకేషన్ లోనే షూట్. రియల్ విలేజ్ ఉందండి, బట్ రియల్ విలేజ్ కొంచెం లోపలికి ఉంటది. మనం సముద్రం ఇంక్లూడ్ చేసేలాగా ఎక్స్టెన్షన్ చేసుకొని కంప్లీట్ ఒక పెద్ద ఫిషర్మెన్ కమ్యూనిటీ అక్కడ జరుగుతుంది.